కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. మీది 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. మీరు ఎంతో మంది నాయకులతో అంటే అప్పటి సీనియర్ నాయకులతో కూడా కలిసి పనిచేసిన సందర్భాలు ఉంటాయి. సో మీరు కలిసి ఏ నాయకుల సమక్షంలో నేతృత్వంలో కలిసి చేసిన నాయకులు వారితో మీకున్న అనుభవం గురించి మాకు చెప్పండి సార్. అప్పుడు మాది ఒక చాలా మంది ఉండేమ్మా. బాలింగం గారు బాస్, నరసింహగౌడ్ కూడా సెకండ్ బాస్. తర్వాత సీనియర్ల ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఒక వాసుదేవరావు సారు, అడ్వకేట్ ఇంకో ఆయన సింగరాచార్యులు, తర్వాత రాంబాబు గారు, కొండల్ గారు, గౌలికర్ ఆనంద్ గారు, రాము, విజయ్, తర్వాత ఇట్లా చాలామంది కూడా మేము వాళ్ళందరితో పనిచేస్తుంటే. ఆనంద్ గారు, సిద్ధార్థ స్కూల్ ప్రొపరేటర్ ఆనంద్ గారు. ఆ రోజులల్లో మాకు ఎలక్షన్ వచ్చినాయంటే కూడా ఇంత అడావుడు ఉండేది కాదు, డబ్బులు కూడా కాదు. అప్పుడు మేము బూత్లో కూర్చున్న వాళ్ళకు ఒక 150 రూపాయలు 300 ఇస్తే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు సింగిల్ ఛాయ్, ఒక సమోసా కానీ ఒక మిర్చి కానీ అక్కడ వరకు ఉంటుండే. అట్లా మేము వీళ్ళంతా మేము ఒక వాసుదేవరావు సార్ అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని రేపు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటిది అనే దాని మీద ఆలోచన చేస్తుండే. రాత్రి 12-1 గంట బాల్యంగా మనం ఏం చేస్తుండే అంటే తీసుకుపోయి కూర్చుని పెడుతుండే. లేవకపోతుండే ఆయన 12-1 గంట అయినా కూడా లేకపోతే మాకు నిద్ర వస్తుండే. ఆయన లేవని అంటే రేపు ఒక ధర్నా చేయాలా, ఓ రస్తరోగ చేయాలా, మున్సిపాలిటీ మీద ఏమైనా చేయాలా, ఇవన్నీ కూడా ఎందుకంటే పార్టీ బలోపేతము ప్రజల కోసం ఎప్పుడు ప్రజలనే ఉంటుండే. మేము ఈ రోజు కూడా ప్రజలలోనే. నేను 92లో ఆఫీసు ఓపెన్ చేసిన, ఈ రోజు కూడా ఆఫీస్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వచ్చి పరిష్కారం చేసుకుంటారు. భార్య భర్తల పంచాయతీ విషయం అనుకోండి, ఇంకా మున్సిపాలిటీ సమస్యలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లు కానీ. పోలీస్ స్టేషన్లో మాకు ఎక్కువ సంబంధం ఉంటుంది. ఎందుకంటే చాలా కేసులకు కూడా పోలీసు వాళ్ళకి మాకు సహకరిస్తారు. పార్టీ కోసం పోతే వాళ్ళకు కూడా మేము ఇది చేస్తాం. మ్యాక్సిమం కోర్టుకు పోకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్తారు. అట్లా మా సీనియర్ నాయకులలో కూడా ఇప్పుడు అందరు కూడా నన్ను చూసి బాగా సంతోషిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆనంద్ గారు ఆయన ఎక్స్ కౌన్సిలరే, నరసింహగౌడ్ గారు, వాసుదేవరావు సార్ అంటే ఆయన మాకు సీనియర్ ఆయన కూడా. వీళ్ళందరూ కూడా మేము అందరం రెగ్యులర్ గా ఇప్పుడు టచ్లో ఉన్నాం. ఒకరిద్దరు చనిపోయారు. ఒక సింగరాచార్యులు అంటే ఆయన, ఒక కొండలు, ఒక రాము, అట్లా కొంతమంది అయినాము. పోయిన ఉన్నోళ్ళం అయితే ఇప్పుడు మామూలుగా కలిసే పనిచేస్తున్నాం. ఓకే. అయితే రాజకీయ పరంగా